the vector sum of minus E1 plus voltage drop, that is I1 Z1. ఇక్కడ చూసినాం కదా అలాగే E2 bar is nothing but E2 bar is nothing but V2 bar plus I2 bar Z2 bar. So if I am taking flux as the reference, we can see that V1 will be 90 degrees antiphase to the phi. V1 తీసుకోకండి, ఫస్ట్ మైనస్ E1 తీసుకోండి. మైనస్ E1, okay. I0 is the current, no load current with an angle of phi naught. I1 is the total primary winding current with an angle of phi 1. E1, E2 రెండు V1కి యాంటీఫేస్లో ఉంటాయి. I2 అన్నది ల్యాగ్ అని తీసుకుంటున్నా. జనరల్గా ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అంటే ఇన్ఫేస్ తీసుకోవాలి, ఇక్కడ ల్యాగ్ అని తీసుకున్నాడు. జనరల్గా అయితే ఎట్లా ఉండాలంటే ఇన్ఫేస్ ఉండాలి ఎగ్జాక్ట్ ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అంటే. సరే, ఓకే. ఇక్కడ I2 యొక్క యాంటీఫేస్ వచ్చి మనకు I2 డాష్, ఈ రెండింటి యొక్క వెక్టర్ వచ్చి మనకు I1 వచ్చింది. ఇప్పుడు E1 తీసుకుందాం. E1 నుంచి మనకు రెసిస్టివ్ డ్రాప్ ఎట్లుంటుంది అంటే, ఇది తీసుకున్నాం కదా I1 R1. ఈ I1 R1 అన్నది ఎట్లుంటుంది అంటే ఇన్ ఫేస్ విత్ I1 ఉంటుంది ఈ డ్రాప్, ఇన్ ఫేస్ విత్ I1. సో ఈ డ్రాప్ ఎంతో కొంత తీసుకోండి. ఇట్లా ఏదైతే ఆ వోల్టేజ్ డ్రాప్ తీసుకున్నారో అది దేనికి ఇన్ ఫేస్ ఉండాలి, I1కి ఇన్ ఫేస్లో ఉండాలి. సో దీనికి 90 degrees తీసుకునేది మనం ఏం చేస్తామంటే I1 X1 అని తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద E1, దిస్ ఈజ్ I1 R1 అండ్ దిస్ ఈజ్ I1 X1. ఇదేమవుతుంది మనకు V1 అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు V1 వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ V1 బార్ ప్లస్ I1 R1 బార్ ప్లస్ I2 X2 బార్. దానికి బార్ రాసినా పర్లేదు, I2 X2 బార్. అలాగే ఇక్కడ తీసుకోండి, దిస్ ఈజ్ E1 E2 రైట్. ఇది రెసిస్టివ్ లోడ్ కరెక్ట్గానే ఇచ్చాడు, ఎందుకంటే మనకు V2 I2 అన్నది ఇన్ఫేస్లో ఉంది. V2 I2 అన్నది ఇన్ఫేస్లో ఉంది. ఇక్కడ వరకు V2 అమ్మ, ఇక్కడ వరకు V2 తీసుకున్న తర్వాత రెసిస్టివ్ లోడ్ కాబట్టి రెండు ఇన్ఫేస్లో ఉన్నాయి. ఈ డ్రాప్ ఎట్లా తీసుకుంటాం, ఇన్ఫేస్ విత్ కరెంట్ తీసుకుంటాం కదా, దాన్ని I2 R2 అని తీసుకుంటాం. దీనికి ఎట్లా తీసుకుంటాం, 90 degrees తీసుకుంటాం, దాన్ని I2 X2 అంటున్నా. సో ఈ రెండింటి యొక్క వెక్టర్ కలిపితే మనకు E2 వస్తుంది. E2 ఎట్లా తీసుకోవాలంటే phi యాజ్ ద రిఫరెన్స్, E1, దీని కంటిన్యూషన్ E2, ఇది కొంచెం I2, ఇట్లనే V2, దీని డ్రాప్ I2 R2, దీన్ని 90 degrees I2 X2, ఇది ఇక్కడ కలుస్తుంది, ఇది E2 అవుతుంది. ఇట్ ఈస్ ద వెక్టర్ ఆఫ్ V2 ప్లస్ I2 R2 ప్లస్ I2 X2 కంప్లీట్ వెక్టర్స్. అలాగే ఇది మైనస్ E1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ I0 కరెంటు, ఇది I2 డాష్, ఇంతకుముందు I2 కదా, ఇది I2 డాష్. ఈ రెండింటి యొక్క వెక్టర్ ఏంది, I1. రెండు యొక్క వెక్టర్ ఏంది I1. ఈ I1కి ఏదైతే లైన్ ఉందో దీనికి ఇది ఇన్ఫేస్ ఉంటుంది, దాన్ని I1 R1 అని రాసుకుంటా. ఇది I2 X2 అని రాసుకుంటా, I2 X2. ఏంటంటే ఇది 90 degrees ఉండాలి దీనికి. ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీనికి ఇదేంది V1 అని రాస్తాం. అర్థమైందా? అలాగే కొంచెం ఇండక్టివ్ లోడ్ అనుకో, ఈ V2కి ఇన్ఫేస్ కాకుండా కొంచెం I2 పక్కకని రాసుకుంటాం, అంటే క్లాక్ వైజ్లో తీసుకుంటాం లాగింగ్ అని చెప్పి. ఆటోమేటిక్గా ఇది షిఫ్ట్ అయింది కాబట్టి
I2 అనే షిఫ్ట్ అయింది కాబట్టి ఈ I2 R2 కూడా షిఫ్ట్ అయింది చూడండి, కొంచెం దీనికి ప్యారలల్గా ఉంటుంది. ఈ I2 డాష్ ఇటు షిఫ్ట్ అయింది, దీనికి యాంటీ ఫేస్. సో ఈ రెండింటి యొక్క వెక్టర్ మళ్ళీ I1. ఈ I1 ఏదైతే వచ్చిందో I1కి ఇది I1 R1 అని ఇన్ ఫేస్ ఉంటుంది. దీనికి 90 degrees I1 X1. ఇక ఓవరాల్గా వచ్చేది V. ఇక్కడ వచ్చేసి మనకు V2 నుంచి I2 R2 90 degrees I2 X2. ఓవరాల్గా వచ్చేసరికి ఇక్కడ E2. అర్థమైందా? ఇప్పుడు చూడండి, టోటల్ రెసిస్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ ఈజ్ R01, that is R1 plus R2 dash. Total reactance referred to primary is X1 naught, X01, నాట్ 1 X01 అన్నారు, దాన్ని X01 అనాలి, లేకపోతే R01 కాకుండా R01 అని రావాలి. R01 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 డాష్. X01 ఈజ్ నథింగ్ బట్ X1 ప్లస్ X2 డాష్. అలాగే టోటల్ వచ్చేసరికి మనకు రిఫర్ టు రెసిస్టెన్స్ ప్రైమరీ ఈజ్ R01 X01. ఈ రెండింటి యొక్క వెక్టర్ చేస్తే మనకు Z01 ఈజ్ ఈక్వల్ టు R01 ప్లస్ JX01 వస్తుంది. అట్లా కాకుండా టోటల్ రిఫర్ టు ప్రైమరీ చేసినాం అనుకో, R2 X2 ఇక్కడే ఉంటాయి, ఇక్కడ నుంచి R1 డాష్ వస్తుంది, ఇక్కడ నుంచి X1 డాష్ వస్తుంది, X1 R1 కాస్త R1 డాష్ అవుతుంది, X1 కాస్త X1 డాష్ అవుతుంది. అప్పుడు మనకు R02 విచ్ ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ R1 డాష్, X02 విచ్ ఈజ్ ఈక్వల్ టు X2 ప్లస్ X1 డాష్. నథింగ్ బట్ R02 X02. ఓవరాల్గా దీన్ని ఏమని రాయొచ్చు అంటే Z02 అని రాయొచ్చు. Z0 ఈజ్ నథింగ్ బట్ R02 ప్లస్ JX02. Right? I hope all of you understood. Let us see some problem here. ఒక ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే 33 kVA 2200 by 220 volts 50 Hz single phase power transformer has the following parameters. Primary winding, HV winding, that is R1 is equal to 2.4 ohms. Leakage reactance is X1 is equal to 6 ohms. Secondary winding, R2 is 0.03. Leakage reactance is X2 0.07 ohms. Find the primary and leakage reactance referred to secondary. Find the secondary resistance and leakage reactance referred to primary. Equivalent resistance and equivalent leakage reactance referred to primary. Equivalent resistance and equivalent leakage reactance referred to secondary. మొత్తం సెకండరీ ప్రైమరీ అయితే ఏమవుతుంది, ప్రైమరీ సెకండరీ చేస్తే ఏమవుతుంది, మొత్తం ప్రైమరీ అయితే ఎంత అవుతుంది, మొత్తం సెకండరీ అయితే ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఏం చేయాలంటే మనం కే వాల్యూ కనుక్కోవాలి. కే వాల్యూ కనుక్కోవాలంటే మనకు వాట్ ఈస్ ద కే వాల్యూ ఫార్ములా? కే ఈజ్ ఈక్వల్ టు V2 బై V1. ఇక్కడ మనకు వోల్టేజ్ ఇచ్చింది కాబట్టి 220 బై 2200 చేస్తే ఎంత వస్తుంది? 0.1 వచ్చింది చూడండి. తర్వాత బేసిక్ పారామీటర్స్ రాసుకుందాం. ఏమేమి ఇచ్చిండు? R1 ఈజ్ 2.4, R2 ఈజ్ 0.03, X1 ఈజ్ 6, X2 ఈజ్ 0.07. మనకు R1 డాష్ కావాలంటే అంటే ప్రైమరీ యొక్క రెసిస్టెన్స్ సెకండరీ సైడ్కి పంపిస్తే ఎంత అవుతుంది? R1 డాష్ అవుతుంది. నథింగ్ బట్ K² ఇంటూ R1. కే వాల్యూ ఎంత? 0.1 వచ్చింది కదా. అలాగే ప్రైమరీ రియాక్టెన్స్ కాస్త సెకండరీకి పంపిస్తే ఏమవుతుంది? X1 కాస్త X1 డాష్ అవుతుంది. అదెంత అవుతుంది? K² ఇంటూ X1, దట్ ఈస్ 0.1² ఇంటూ ఎంత ఇచ్చిండు మనకు? 6 ఇచ్చిండు. ఇంటూ 6 చేస్తే 0.06 వచ్చింది.
అలా కాకుండా వీటిలో ఉంచేద్దాం. సెకండరీని ప్రైమరీకి షిఫ్ట్ చేస్తే ఏమవుతాయి, R2 కాస్త R2 డాష్ అవుతుంది, X2 కాస్త X2 డాష్ అవుతుంది. అప్పుడు R2 డాష్ ఈజ్ ఈక్వల్ టు R2 బై K స్క్వేర్, X2 డాష్ ఈజ్ ఈక్వల్ టు X2 బై K స్క్వేర్. R2 dash is equal to 0.03 by 0.1 whole square, which is 3 ohms. X2 dash is equal to 0.07 by 0.1 whole square, which is equal to 7 ohms. ఇప్పుడు తెలిసిపోయింది కదా మనకు ఈ ప్రైమరీని సెకండరీకి మార్స్తే ఏమవుతుంది, సెకండరీని ప్రైమరీకి మార్స్తే ఏమవుతుంది. ఇప్పుడు ఇక్కడ పక్కన పెట్టేసి ఓవరాల్ రెసిస్టెన్స్ రిఫర్ టు ప్రైమరీగా అనుకుందాం. అప్పుడు ఏంది, R01 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 డాష్. అంటే R1 అక్కడే ఉంటుంది, R2 డాష్ని మనం R2ని సెకండరీ నుంచి ప్రైమరీకి షిఫ్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ వాల్యూ ఉంది కదా మన దగ్గర, ఇది రాసేసుకున్నాం. ఆల్రెడీ 2.4 ఇస్ ద ప్రైమరీ R1 ప్లస్ 3 యాడ్ చేస్తే 5.4 అయింది. అలాగే X01 ఈజ్ ఈక్వల్ టు X1 ప్లస్ X2 డాష్. 6 అనేది మనకి ఇడే ఇచ్చిండు, ఇది మనం సెకండరీ నుంచి ప్రైమరీకి షిఫ్ట్ చేస్తే 7, టోటల్ 13 ohms వచ్చింది. అలా కాకుండా కంప్లీట్ రిఫర్ టు సెకండరీ కావాలనుకోండి, R2 X2 అక్కడే ఉంటాయి, R1 కాస్త R2 డాష్ అటు షిఫ్ట్ అవుతుంది. అప్పుడు R02 ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ R1 డాష్ 0.03 ప్లస్ R1 డాష్ అంటే ఏంది, R1 ఇంటూ K స్క్వేర్. ఇది వచ్చేసింది మనకు 0.024. అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ 0.054 ohms. అలాగే టోటల్ లీకేజ్ రియాక్టెన్స్ రిఫర్ టు సెకండరీ అన్నాడు అనుకోండి, X02 ఈజ్ ఈక్వల్ టు X2 ప్లస్ X1 డాష్. అంటే X1 ప్రైమరీ నుంచి సెకండరీకి మారిస్తే అది X1 డాష్ అయింది. X1 dash is nothing but X1 into K square. ఇది ఆల్రెడీ ఇక్కడ చేసినాం మనం. సో ఇది యాడ్ చేస్తున్నాం, ఇవి రెండు యాడ్ చేస్తే 0.13 ohms వచ్చింది. అంటే ఈ ప్రాబ్లంలో కంప్లీట్ పారామీటర్స్ రిఫర్ టు ప్రైమరీ, కంప్లీట్ పారామీటర్స్ రిఫర్ టు సెకండరీ. సెకండరీని మాత్రం ప్రైమరీకి వేస్తే ఏమవుతుంది, ప్రైమరీని మాత్రం సెకండరీకి వేస్తే ఏమవుతుంది అన్నది కంప్లీట్గా మనం క్యాలిక్యులేట్ చేసినాం ఇక్కడ. రైట్, దట్ వాజ్ అబౌట్ those topics. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు ద లాసెస్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ అమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్. మనం లాసెస్ ఇన్ డీసీ మిషన్స్ ఇవన్నీ చదువుకుని ఉంటాం, అయినప్పటికీ కూడా జాగ్రత్త అయినండి. వి నో దట్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్, ఇట్ హ్యాస్ గాట్ నో రొటేషనల్ పార్ట్స్. అందుకని ఇక్కడ ఏముండవు అంటే మనకు ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ఉండవు, ఎందుకంటే స్టాటిక్ మిషన్, దాంట్లో ఏం రొటేటింగ్ పార్ట్స్ ఉండవు. అందుకే వేరే మిషన్స్తో కంపేర్ చేస్తే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మోటార్స్తో కంపేర్ చేస్తే, జనరేటర్స్తో కంపేర్ చేస్తే ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ఎఫిషియన్సీ కొంచెం బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ అనేవి ఉండవు, ఎందుకంటే రొటేషనల్ పార్ట్స్ ఉండవు కాబట్టి. ఇప్పుడు మనకు ట్రాన్స్ఫార్మర్ యొక్క లాసెస్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే, ఇవి రెండింటిని వదిలేయండి ప్రస్తుతానికి. మేజర్గా టోటల్ లాసెస్ని మనం ఎట్లా క్లాసిఫై చేస్తామంటే ఐరన్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్ కింద క్లాసిఫై చేస్తాం. ఐరన్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్. టోటల్ లాసెస్లో మనకు ఐరన్ లాసెస్, కాపర్ లాసెస్. కాపర్ లాసెస్ అంటే ఏంటి, ప్రైమరీలో ఉంటుంది కాపర్, సెకండరీలో ఉంటుంది కాబట్టి ప్రైమరీ కాపర్ లాస్, సెకండరీ కాపర్ లాస్. కాపర్ లాస్ అంటే కాపర్ తగ్గడమా, కాదు కదా. కాపర్ వైండింగ్కి ఉన్న రెసిస్టెన్స్ వల్ల మనకు పవర్ అన్నది వేస్ట్ అవుతుంది, అందుకే దాన్ని పవర్ లాస్ అంటాం. వోల్టేజ్ని డ్రాప్ అంటారు, పవర్ని లాస్ అంటారు. ఆ రెసిస్టెన్స్ వల్ల వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది, ఓకే, అలాగే పవర్ లాస్ కూడా జరుగుతుంది. సో ఆల్వేస్ ద లాసెస్ యూనిట్స్ ఆర్ వాట్స్. గుర్తుపెట్టుకున్నాం, ఏ లాస్ అయినా సరే లాస్ అన్నామంటే అది పవర్ లాస్, అది ద యూనిట్స్ ఆర్ వాట్స్. సో ప్రైమరీ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ వల్ల, కాపర్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ వల్ల మనకు పవర్ అన్నది హీట్ ఫామ్లో వేస్ట్ అవుతుంది, హీట్ ఫామ్లో డెసిపేట్ అవుతుంది, అందుకే దాన్ని ప్రైమరీ కాపర్ లాస్ అంటాం. అలాగే సెకండరీ వైండింగ్ ఉన్న రెసిస్టెన్స్ వల్ల పవర్ అన్నది హీట్ ఫామ్లో వేస్ట్ అవుతుంది, దాన్ని అందుకే మనం సెకండరీ కాపర్ లాస్ అంటాం. సో ఐరన్ లాస్ వచ్చేసరికి మనకు హిస్టెరిసిస్ లాసెస్, ఎడీ కరెంట్ లాసెస్. The iron losses are classified into two types. Those are hysteresis losses, eddy current losses. హిస్టెరిసిస్ లాసెస్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే హిస్టెరిసిస్ లాసెస్ అంటే మనకు ఏసీ ఇచ్చినప్పుడు ఇట్లా పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక కాయిల్కి నేను వైండింగ్ ఇచ్చినప్పుడు
నాకు సప్లై ఇవ్వగానే ఎలక్ట్రోమాగ్నెట్ నార్త్ పోల్ సౌత్ పోల్ క్రియేట్ చేసింది. రివర్స్లో సప్లై ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, ఇది సౌత్ ఇది నార్త్ అవుతుంది. అంటే మన కోర్కి వైండింగ్ ఇచ్చి దాన్ని మ్యాగ్నటైజ్ చేసినప్పుడు ఇట్లా సైకిల్స్ మారుతున్నప్పుడు, పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ మారుతున్నప్పుడు ఈ పోల్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి. నార్త్ కాస్త సౌత్ అవుతుంది, సౌత్ కాస్త నార్త్ అవుతుంది, షిఫ్ట్ అవుతున్నాయి కదా. నార్త్ సౌత్, సౌత్ నార్త్, అప్పుడు అన్ని పార్టికల్స్ అటు ఇటు షిఫ్ట్ అవుతుంటాయి. నార్త్ పార్టికల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, నెక్స్ట్ సౌత్ అవుతుంది కదా, ఈ సౌత్ కాస్త ఇక్కడికి వస్తుంది, ఈ నార్త్ కాస్త ఇటు పోతుంది. అప్పుడు ఏమవుతుంది, అన్ని పార్టికల్స్ షిఫ్ట్ అవుతాయి, మొత్తం షిఫ్ట్ అవుతాయి, ఈ పార్టికల్స్ ఇటు షిఫ్ట్ అవుతాయి. సో వీటి మధ్యలో ఒక ఫ్రిక్షన్ అనేది జరుగుతుంది. ఆ ఫ్రిక్షన్ని హిస్టరీసిస్ లాసెస్ అంటాం. ఏమంటాం, హిస్టరీసిస్ లాసెస్. ఈ ఫ్రిక్షన్ వల్ల మనకు కొంచెం పవర్ అన్నది వేస్ట్ జరుగుతుంది. దాన్ని ఫ్రిక్షనల్ లాస్ అనకూడదు, మనకు పవర్ అన్నది వేస్ట్ జరుగుతుంది. దాన్ని మనం హిస్టరీసిస్ లాస్ అంటాం. మనం హిస్టరీసిస్ లూప్ గురించి చదివారు కదా, ఇట్లుంటుంది. ఫస్ట్ ఇయర్లో చదివింటారు. హిస్టరీసిస్ లాస్ అన్నది మనం తగ్గడానికి ఏం చేస్తామంటే 4% ఆఫ్ సిలికాన్ స్టీల్కి యాడ్ చేస్తాం. దీని యొక్క కోర్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్, ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్కి 4% సిలికాన్ యాడ్ చేస్తాం. అలా యాడ్ చేయడం వల్ల హిస్టరీసిస్ లాస్ తగ్గుతుంది. ఈ హిస్టరీసిస్ కర్వ్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది.